ఇమాం హుసేన్ మరియు ఇమాం హసన్ రదియల్లాహు అన్హు వారి జీవితం గురించి తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముగ్గురు కొడుకులు, నలుగురు కూతుళ్ళు. ముగ్గురు కొడుకులు చిన్నతనంలోనే మరణించారు. నలుగురు కుమార్తెలు ఎవరంటే జైనబ్, రుఖయ్య, ఉమ్మె కుల్సుమ్ మరియు ఫాతిమా రదియల్లాహు అన్హా. అయితే జైనబ్, రుఖయ్య, ఉమ్మె కుల్సుమ్ వీరు ముగ్గురు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోనే మరణించారు. ఫాతిమా రదియల్లాహు అన్హా గారి వివాహం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా వచ్చిన కొన్ని రోజుల తర్వాత అలీ రదియల్లాహు అన్హు గారితో చేశారు. అలీ మరియు ఫాతిమా వారికి జన్మించిన ఇద్దరు కుమారుల పేర్లు హసన్ మరియు హుసేన్. హసన్ పెద్ద కుమారుడు. ఆయన తర్వాత ఒక సంవత్సరానికి హుసేన్ పుట్టారు. ఆ తర్వాత మరొక కొడుకు పుట్టాడు. అతనికి మహసిన్ అని పేరు పెట్టడం జరిగింది. కానీ చిన్నతనంలోనే అతను చనిపోయాడు. హజరత్ అలీ గారు అంటున్నారు, నా మొదటి కొడుకు హసన్ పుట్టినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. నా మనవడు ఎక్కడ ఉన్నాడు, నాకు ఇవ్వండి అన్నారు. తీసుకువెళ్ళి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరిగింది. ప్రవక్త వారు ఆ బాబుని ఎత్తుకొని ఏం పేరు పెట్టారు అని అడిగారు. అలీ వారు హర్బ్ అని పెట్టామన్నారు. ప్రవక్త వారు ఆ పేరు వద్దు, హసన్ అని పేరు పెట్టండి అన్నారు. మరో సంవత్సరం హుస్సేన్ రదియల్లాహు పుట్టినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి కొడుకు ఎక్కడా అని అడిగారు. అప్పుడు ఆ శిశువుని ప్రవక్త వారికి ఇచ్చారు. ప్రవక్త వారు ఈ బాబుకి ఏం పేరు పెట్టారు అని అడగడం జరిగింది. హర్బ్ అని పేరు పెట్టాం అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దు, హుస్సేన్ అని పేరు పెట్టండి అన్నారు. ఈ విధంగా హసన్ మరియు హుస్సేన్గా వారి పేర్లు ధృవీకరించబడ్డాయి ప్రవక్త వారిచే. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనవళ్ళ గురించి ఎన్నో ఘనతలు, ఎన్నో హదీసుల్లో వచ్చాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, హసన్ మరియు హుస్సేన్ వీరిద్దరూ ఇహలోకంలో నాకు మంచి సువాసన ఇచ్చేటటువంటి పుష్పాల లాంటి వారు అన్నారు. అలాగే మరో సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిద్దరిని ఎత్తుకొని, ఓ అల్లా, నేను వీరిద్దరిని ప్రేమిస్తున్నాను, నీవు కూడా వీరిద్దరిని ప్రేమించు అని దువా చేశారు. ఎవరైతే నా ఇద్దరి మనవలను ప్రేమిస్తారో వారు నన్ను ప్రేమించిన వారు అవుతారు, నా ఇద్దరి మనవల్ని ప్రేమించని వారు నన్ను ప్రేమించని వారు అవుతారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇమాం హుస్సేన్ మరియు ఇమాం హసన్ వారిని వీరిద్దరూ స్వర్గంలో యువకుల యొక్క నాయకులుగా ఉంటారు అని చెప్పారు. ఇంతటి గొప్ప అదృష్టం అల్లా వారికి ప్రసాదించాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయే సమయంలో వారిద్దరూ బాల్యంలోనే ఉన్నారు. 7-8 సంవత్సరాల వయసులోనే ఉన్నారు. హజరత్ హసన్ రదియల్లాహు అన్హు హిజ్రీ 3వ సంవత్సరం రమదాన్ 15న అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చ్ 625 కామన్ ఎరాలో మదీనా షరీఫ్లో జన్మించారు. హజరత్ హుసేన్ రదియల్లాహు అన్హు హిజ్రీ 4వ సంవత్సరం షాబాన్ 3న అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 626 కామన్ ఎరాలో మదీనాలో జన్మించారు. వారి తల్లి హజరత్ ఫాతిమా జుహ్రా రదియల్లాహు అన్హా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కుమార్తె. ఇమాం హసన్ మరియు హుసేన్ వారి యొక్క తండ్రి హజరత్ అలీ రదియల్లాహు అన్హు 4వ ఖలీఫా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సోదర బంధువు. హసన్ మరియు హుసేన్ రదియల్లాహు అన్హుమా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిక్షణలో పెరిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన భుజాలపై ఎక్కించుకొని ముద్దులు పెట్టి వారి పట్ల అపారమైనటువంటి ప్రేమను చూపించేవారు. అయితే హజరత్ అలీ రదియల్లాహు అన్హు యొక్క షహాదత్ వీరమరణం తర్వాత హసన్ ఖలీఫాగా ఎన్నికయ్యారు. కానీ 6 నెలల తర్వాత శాంతి కోసం ముఆవియా రదియల్లాహు అన్హుకు నాయకత్వాన్ని అప్పగించారు. హుస్సేన్ తన సోదరుడి నిర్ణయాన్ని సమర్థించారు మరియు ముఆవియాతో శాంతియుతంగా సహకరించారు. అయితే ఇక్కడ ఇమాం హసన్ ఉండగా ముఆవియా ఖలీఫా ఎలా అయ్యారంటే, ఇమాం హసన్ గారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నా ఈ అబ్బాయి నా ఉమ్మతులో గొప్ప విభేదాల సమయంలో పరిష్కారం చేస్తారు, సంధి చేసుకుంటారు, నా ఈ అబ్బాయి అంటే ఒక పెద్ద యుద్ధాన్ని జరగకుండా ఆపుతారు అని భవిష్యవాణి చేసి ఉన్నారు. అయితే ఇమాం హసన్కి విరుద్ధంగా మావియా ఒక 40,000 మంది సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. ఇమాం హసన్ కూడా 40,000 మంది సైన్యం తీసుకొని వెళ్ళారు. ఇద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధం జరగవలసి ఉండే. అప్పుడు మావియా అన్నాడు, అటుపక్క కనిపిస్తున్న సైన్యం ఇమాం హసన్ సైన్యం ఎలా కనిపిస్తుంది అంటే, తప్పనిసరిగా మా సైన్యాన్ని నాశనం చేసి తీరుతారు వారు. కాబట్టి ఎంతోమంది పిల్లలు అనాథలవుతారు, ఎంతోమంది స్త్రీలు వితంతులవుతారు. ఈ యుద్ధం జరగకుండా ఆపితే మంచిదని ఇమాం హసన్తో సంధి చేసుకుందామని ఒక వ్యక్తిని పంపించడం జరిగింది. అప్పుడు ఇమాం హసన్ రదియల్లాహు వారు, నేను సంధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ కొన్ని ఒప్పందాలు పెడుతున్నాను. అవి ఏమిటంటే, మీరు ఖలీఫా అయ్యాక మాపై దౌర్జన్యం జరగకూడదు, మా విషయంలో గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలి, అలాగే ఇక్కడికి వచ్చిన సైనికులందరికీ ఎంతో కొంత ఇచ్చి పంపించాలి. ఈ విషయాలు అన్ని మావియా ఒప్పుకొని ఖలీఫా అయ్యారు. మావియా ఖలీఫా అయ్యాక ఇమాం హసన్ కూడా ఆయన చేతిపై బయత్ చేశారు. ఇంకా ఇరాక్, మదీనా, మక్కా, షాం పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా బయత్ చేశారు. కానీ కొంతమంది బయత్ చేయలేదు. చేయని వారిలో హజరత్ హుసేన్ రదియల్లాహు వారు కూడా ఉన్నారు.
ఉన్నారు. ఇమాం హుసేన్ వారు తన అన్న హసన్ గారితో ముఆవియాకు ఖిలాఫత్ ఇవ్వకూడదు, మనం యుద్ధం చేద్దాం అన్నాడు. ఆ తర్వాత ఆయన కూడా ఒప్పుకున్నట్లు వస్తుంది చరిత్రలో. ఈ విధంగా హసన్ ఇబ్నే అలీ తన తండ్రి అలీ ఇబ్నే అబీ తాలిబ్ హత్య తర్వాత హిజ్రీ 40వ సంవత్సరంలో అంటే క్రీస్తు శకం 661లో ఖలీఫాగా ఎన్నికయ్యారు. అయితే ఇస్లామీయ సమాజంలో ఐక్యతను కాపాడడానికి మరియు రక్తపాతాన్ని నివారించడానికి హసన్ తన ఖిలాఫత్ను ముఆవియా ఇబ్నే అబీ సుఫ్యాన్కు అప్పగించారు. తర్వాత ఇమాం హసన్ పై ఇరాక్ వాళ్ళు దాడి చేశారు. ఎందుకంటే సహీ బుఖారీ హదీస్ నంబర్ 3753 ప్రకారం మక్కాలో కొంతమంది ఇరాక్ నుండి వచ్చిన వాళ్ళు అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారిని ఎహ్రాంలో ఉంటూ ఉండగా దోమను కొట్టవచ్చా అని ప్రశ్న అడుగుతారు. అప్పుడు అబ్దుల్లా బిన్ ఉమర్, ఇరాక్ ప్రజలారా, మీరు దోమను గురించి అడుగుతున్నారా? మీరు అలీ, హసన్, హుస్సేన్ వంటి పెద్ద పెద్ద వాళ్ళను షహీద్ చేశారు, మీరు దోమల గురించి అడుగుతారా అని వారి మీద కోప్పడ్డారు. దీన్ని బట్టి ఇరాక్ ప్రజలు ఇమాం హసన్ను షహీద్ చేశారని అర్థమవుతుంది. ఆ విధంగా ఇమాం హసన్ పై దాడి చేశారు, శూలంతో కొట్టారు. అది ఆయన తొడల్లో గుచ్చుకుంది, కానీ ఆయన అప్పుడు మరణించలేదు. వైద్యం చేసుకుని ఇరాక్ వదిలి మదీనా వచ్చారు. మదీనాలో హసన్ రదియల్లాహు అన్హు వారు హిజ్రీ శకం 50వ సంవత్సరంలో అంటే క్రీస్తు శకం 670లో మదీనాలో విష ప్రయోగం ద్వారా హత్య చేయబడ్డారు. అప్పుడు హుస్సేన్, నీకు విషం ఎవరు ఇచ్చారు చెప్పు అంటాడు. హసన్ ఎందుకని అడుగుతాడు. ప్రాణానికి బదులు ప్రాణం కాబట్టి ఆ వ్యక్తిని చంపేస్తాను అంటాడు. ఒకవేళ ఆ వ్యక్తి కాకపోతే ఆ పాపం నా మీదికి వస్తుంది, ఒకవేళ ఆ వ్యక్తి అయితే అల్లా చూసుకుంటాడతని అన్నారు. ఆ విధంగా ధర్మ విషయంలో అంత సున్నితంగా ఆలోచించేవారు హసన్ రదియల్లాహు అన్హు వారు. ఆ తర్వాత ఆయన షహీద్ అయ్యారు. ఇమాం హసన్ రదియల్లాహు అన్హు గారు షహీద్ అయ్యాక 51 నుంచి 61 హిజ్రీ వరకు ముఆవియా 10 సంవత్సరాలు పరిపాలించారు. 61 హిజ్రీ ప్రారంభమైంది. ముఆవియా రదియల్లాహు అన్హు గారికి నా తర్వాత ఖలీఫా ఎవరు అనే ఆలోచన వచ్చింది. కొంతమంది అభిప్రాయంతో నా తర్వాత యజీద్ను ఖలీఫా చేయాలనుకున్నారు. యజీద్ అవుతారు, ఆయన్ని ఖలీఫాగా చేయాలని పబ్లిసిటీ అనేది ప్రారంభించేశారు. యజీద్ ఖలీఫా అయినప్పుడు అతను ఖలీఫా అవటానికి వీలేదని చాలా మంది వ్యతిరేకించారు. ఎవరైతే యజీద్ను ఖలీఫాగా ఒప్పుకోవడం లేదో వాళ్ళపై దాడులు మొదలయ్యాయి. కాబట్టి ఇక మదీనాలో ఉండడం సరైంది కాదని అబ్దుల్లా బిన్ ఉమర్ మదీనా వదిలి మక్కా వచ్చేశారు. అబ్దుల్లా బిన్ జుబైర్, అబ్దుల్లా బిన్ అబ్బాస్ వంటి చాలా మంది సహబాలు తప్పించుకొని మదీనా వదిలి మక్కా వచ్చేశారు. యజీద్ హజరత్ ముఆవియా కుమారుడు. ఆయన తన తండ్రి మరణం తర్వాత ఖలీఫా స్థానం స్వీకరించాడు. కానీ యజీద్ పాలనలో దారుణమైనటువంటి అవినీతి, అరాచకాలు చోటు చేసుకున్నాయి. అతని జీవితం ఇస్లామిక్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండేది. అలాంటి వ్యక్తికి బయత్ ఒప్పందం ఇవ్వడం అంటే దుర్మార్గానికి మద్దతు ఇవ్వడమే అవుతుంది. కాబట్టి హుస్సేన్ రదియల్లాహు అన్హు వారు ఖచ్చితంగా తిరస్కరించారు. చరిత్ర ప్రకారం యజీద్ లాంటి ధర్మబద్ధత లేని పాలకుడికి బయత్ ఇవ్వడం అంటే దుర్మార్గాన్ని అంగీకరించడం అని హుస్సేన్ రదియల్లాహు అన్హు వారు అన్నారు. ఇంకా యజీద్ లాంటి పాలకునికి బయత్ ఇవ్వలేదు, ఇస్లాం ధర్మాన్ని రక్షించేందుకు నేను నా ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నారు. ఆ తర్వాత యజీద్ పాలనను తిరస్కరించిన కూఫా ప్రజలు, అంటే ఇరాక్లోని ఒక ప్రదేశం ఇది, వారు ఇమాం హుస్సేన్ రదియల్లాహు అన్హు గారికి మీరు ఇక్కడికి వచ్చేయండి అని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు. ఇక్కడ ఉన్న గవర్నర్ని దించేసి మిమ్మల్ని గవర్నర్గా పెట్టుకుంటాము, మీ చేతిపై బయత్ చేస్తాము, అసలు ఖలీఫా అవ్వడానికి మీరు అర్హులు కాబట్టి మీరు రండి అని ఉత్తరాలపై ఉత్తరాలు ఇరాక్ నుండి వస్తున్నాయి. అప్పుడు ముస్లిం బిన్ అఖీల్ అనే వ్యక్తికి ఇమాం హుస్సేన్ ఉత్తరం ఇచ్చి రాసి పంపిస్తారు. సరే, ఈ వ్యక్తి చేతి మీద మీరు బయత్ చేయండి, మీరందరూ ఒప్పుకుంటే నేను వచ్చేస్తాను అని పంపించారు. అతను వెళ్ళి ఇరాక్లోని కూఫాలో హనీ అనే ఒక వ్యక్తి ఇంట్లో బసా చేశాడు. అక్కడ అప్పటికే గవర్నర్గా నోమాన్ బిన్ బషీర్ రదియల్లాహు అన్హు అనే సహబీ ఉన్నారు. హుస్సేన్ తరపున ఒక వ్యక్తి వచ్చాడు అని ఆయనకు తెలిసింది. ఆ విధంగా వచ్చిన వ్యక్తి అందరితో బయత్ చేయించుకున్నప్పుడు 12,000 మంది బయత్ చేశారు. అక్కడ కూఫా మరియు బసరాలో కలిపి 1,00,000 మంది సైన్యం ఉన్నారు. ఈ విషయం యజీద్ వద్దకు వెళ్ళింది. అప్పుడు యజీద్, నా నుండి ఇరాక్ పోతుంది, బసరా పోతుంది, ఏం చేయాలని తలపట్టుకున్నాడు. యజీద్ వెంటనే ఇరాక్లో ఉబైదుల్లాను గవర్నర్గా పంపాడు. ఆ సందర్భంలో అక్కడి ప్రజలు ముస్లిం బిన్ అఖీల్ చేతుల మీదుగా హుస్సేన్ పేరు మీద బయత్ చేస్తున్నారు. ఈ విషయం ఉబైదుల్లాకు తెలిసింది. అక్కడ నోమాన్ బిన్ బషీర్ గవర్నర్గా ఉన్నాడు. ఉబైదుల్లాను ఎవరు గుర్తుపట్టకూడదని మొహం మీద వస్త్రం కట్టుకొని వచ్చాడు. అందరూ హుస్సేన్ వచ్చాడు అనుకున్నారు. ఉబైదుల్లా మాట్లాడకుండా పార్లమెంట్ హౌస్ వరకు వెళ్ళాడు. పైనుంచి నోమాన్ బిన్ బషీర్ని చూసి ఆయన కూడా హుస్సేన్ వచ్చాడు అనుకున్నారు. అప్పుడు తల మీద వస్త్రం తీసి మూర్ఖుడా తలుపు తీ అన్నాడు. నేను లెటర్ తెచ్చాను, యజీద్ నాకు ఇక్కడ గవర్నర్ పదవి ఇచ్చాడు, నువ్వు దిగిపో అని. ఆ విధంగా అతను గవర్నర్ అయ్యాడు. గవర్నర్ అవ్వగానే మొదటి పని ఇక్కడ హుస్సేన్ తరపున ఎవరు వచ్చారో ఆరా తీయండి అని అన్నాడు. అక్కడి ప్రజలు ముస్లిం బిన్ అఖీల్ వచ్చాడు, ఆయన చేతి మీద బయత్ చేస్తున్నారు అన్నారు. అక్కడ ఉన్నవాడు ఆ వెంటనే ఒక ప్రకటన చేశాడు. ఎవరైతే ముస్లిం బిన్ అఖీల్ చేతితో బయత్ చేస్తున్నారో వాళ్ళందరి
అందరికీ మరణశిక్ష విధిస్తాను అన్నాడు. అప్పటికి 18,000 మంది ఉన్నారు. అందరూ బెదిరిపోయారు. అక్కడికి వచ్చిన ముస్లిం బిన్ అఖిల్ ఎక్కడ ఉన్నాడు ఆరా తీయండి అని హనీని పిలిచి అడిగారు. అతను వెళ్ళిపోయాడని సమాధానమిచ్చాడు. అయితే ఉబైదుల్లా 3,000 బంగారపు నాణాలు ఒక పని మనిషికి ఇచ్చి హానీ ఇంటికి వెళ్ళి ముస్లిం బిన్ అఖిల్కి ఈ బంగారు నాణాలు ఇవ్వటానికి వచ్చాను, హుసేన్ పంపించారు, ఈ డబ్బుతో జాగ్రత్తగా తప్పించుకొని వచ్చేయమని అన్నాడు అని చెప్పు అని నాకు ఇచ్చి పంపించారు అన్నాడు. వెంటనే హనీ వెళ్ళి ముస్లింతో కలిశాడు. దీన్ని బట్టి ముస్లిం అక్కడే ఉన్నాడని కన్ఫర్మ్ అయింది. అప్పుడు ఉబైదుల్లా బిన్ జియాద్ హనీని పిలిపించి మీ ఇంట్లో ముస్లిం బిన్ అఖిల్ ఉన్నాడన్నాడు. అతను లేడండి, పారిపోయాడన్నాడు. అప్పుడు 3,000 నాణాలు ఇచ్చిన వ్యక్తిని పిలిపించి చెప్పించాడు. అది చూసి హనీ హడలిపోయాడు. ముస్లిం బిన్ అఖిల్ని పిలిపించాడు. ఇద్దరిని జిల్హిజ్జా యొక్క నెలలో 3వ తేదీన పార్లమెంట్ హౌస్ ముందు ఉరికమ్మం వేసి చంపేశాడు. ఆ శవాలను అలానే ఉంచి ఎవరైనా హుస్సేన్ తరపున బయట్ చేస్తే వారికి ఇదే గతి పడుతుందన్నాడు. అప్పుడు అందరూ చెల్లా చెదరైపోయారు. మరోవైపు జిల్హిజ్జా 3వ తేదీన నన్ను ఖలీఫాగా ఎన్నుకుంటున్నారు అనే ఉద్దేశంతో హుస్సేన్ రదియల్లాహు వారు బయలుదేరారు. ఆయనకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. అప్పుడు అబ్దుల్లా బిన్ ఉమర్ వచ్చి హుస్సేన్ మీరు వెళ్ళవద్దు, ప్రాణంతో చెలగాటం వద్దు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచాన్ని ప్రేమించలేదు, హీనంగా చూశారు, పరలోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఈ ప్రపంచపు విషయంలో వెళ్ళకండి అని ఆపారు. ఆ తర్వాత అబ్దుల్లా బిన్ జుబైర్ కూడా వచ్చి హుస్సేన్ మీరు వెళ్ళకండి, కావాలంటే మీ చేతిపై నేను బయట్ చేస్తాను, ఇక్కడ మీరు ఖలీఫాగా ఉండండి, అక్కడికి వెళ్ళకండి అని చెప్పారు. అయినప్పటికీ హుస్సేన్ రదియల్లాహు వారు వినలేదు. లేదు నేను వెళ్తాను. దాదాపు 500 ఉత్తరాలు వచ్చాయి. వాళ్ళంతా నా గురించి ఎదురు చూస్తున్నారు. అఖీల్ కొడుకు ముస్లిం అందరి చేతిలో బయట్ తీసుకున్నాడు. 12,000 మంది బయట్ చేసినట్లు ఉత్తరం వచ్చింది కాబట్టి వెళ్ళాలి అని అన్నాడు. కానీ అక్కడికి వచ్చిన ఇద్దరిని కూడా చంపేసి ఉన్నాడు ఉబైదుల్లా బిన్ జియాద్. కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఏం జరిగిందో హుస్సేన్ రదియల్లాహు వారికి తెలియదు. ఆయనకు అక్కడి నుండి ఉత్తరం ఇక్కడకు చేరుకోవాలంటే 10 నుండి 15 రోజులు పడుతుంది. ఇదేం తెలియక హుస్సేన్ రదియల్లాహు వారు వెళ్తున్నారు. అప్పుడు ఇబ్నే అబ్బాస్ వచ్చి హుస్సేన్ మీరు వెళ్ళవద్దు అన్నారు. లేదు నేను వెళ్తానన్నారు. మీరు వెళ్ళడానికి వీల్లేదన్నారు. మీరు ఏం చేసినా వెళ్తాను, నాతో యుద్ధం చేస్తారా చెయ్యండి, కానీ నేను వెళ్ళడం మానుకొని అని అన్నారు. సరే మీకు అంత అవసరం ఉంటే ఈ హజ్ నెలలో ఆగిపోండి, హజ్ నెల అయ్యాక మొహర్రం నెలలో వెళ్ళండి అన్నారు. లేదు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, త్వరగా వెళ్ళిపోవాలన్నారు. సరే మీకు అంత అవసరం ఉంటే ఈ హజ్ నెలలో ఆగిపోండి, హజ్ నెల అయ్యాక మొహర్రం నెలలో వెళ్ళండి అన్నారు. లేదు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, త్వరగా వెళ్ళిపోవాలన్నారు. సరే మీరు వెళ్తే నేను మీ వంటకు అడ్డంగా నేను పడుకుంటాను, నన్ను తొక్కుకొని వెళ్ళండి అన్నారు. ఆ తర్వాత సరే మీరు వెళ్ళండి, కానీ ఆడపిల్లలను చిన్న పిల్లలను ఎందుకు తీసుకెళ్తున్నారు, అక్కడ గొడవలు జరగవచ్చు, ఈ ఆడవాళ్ళను పిల్లలను తీసుకెళ్ళకండి అన్నారు. కానీ హుస్సేన్ రదియల్లాహు వారు లేదు, వీళ్ళు నన్ను వదలరు, నాతో పాటే వస్తారు అని అన్నారు. ఒక రివాయత్ ప్రకారం దాదాపు 72 మందితో కలిసి వెళ్ళిపోయారు హుస్సేన్ రదియల్లాహు వారు. అప్పటికే ఇరాక్లో హుస్సేన్ అడుగు పెట్టకూడదని ఉబైదుల్లా బిన్ జియాద్ మొత్తం సిద్ధం చేస్తున్నాడు. సాద్ బిన్ అబీ వక్కాస్ కొడుకు ఒకవైపు, మరొక వ్యక్తి 2-3 సైన్యాల రూపంలో 4 వైపులా ఉన్నారు. మొహర్రం నెల 3వ తారీఖు హుస్సేన్ రదియల్లాహు అన్హు వారు కర్బలా చేరుకున్నారు. అంటే ఆయన ప్రయాణం నెల రోజులు పట్టింది. ఇటువైపు దజ్జాలా నది ఉంది, ఆ నది తీరానికి చేరుకున్నారు. అక్కడ సైన్యాలు అడ్డుకున్నాయి. అయితే అక్కడ ఇమాం హుస్సేన్ 3 మాటలు అన్నారు. అది చరిత్రలో ఉంది, వాస్తవం కాదా అల్లాహ్కి తెలుసు. మొదటిది, చూడండి నా తమ్ముడు ముస్లింని మీరు షహీద్ చేశారు, ఇక నేను వెళ్ళినా అక్కడ ప్రమాదం జరగవచ్చు, లేదా నన్ను చూసి ప్రజలు ప్రేమించి హత్తుకోవచ్చు, కాబట్టి నన్ను వెళ్ళనివ్వండి, కానీ వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదన్నారు. ఇక 2, సరే నేను మక్కాకు తిరిగి వెళ్ళిపోతాను, వెళ్ళి అక్కడ ఆరాధన చేసుకుంటాను, నన్ను మా వాళ్ళు ఇక్కడికి రాకుండా ఆపారు, అయినా నేను వచ్చేసానని అన్నారు. అయినప్పటికీ లేదు మీరు తిరిగి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. ఇక 3, సరే నేను వేరే వైపు వెళ్ళి అల్లా ధర్మ సందేశం పనిచేసుకుంటాను, అటు వెళ్ళనివ్వండి అన్నారు. అటు కూడా వద్దన్నారు. అప్పుడు హుస్సేన్ రదియల్లాహు వారు మరి మీకు ఏం కావాలి అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఉబైదుల్లా బిన్ జియాద్ మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నాడు అని అన్నారు. అప్పుడు ఇమాం హుస్సేన్ రదియల్లాహు వారు ఏమన్నారంటే అది కుదరదు, నేను ఒక బందీగా ఇరాక్లోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. మేము తీసుకువెళ్ళకపోతే మమ్మల్ని ఉబైదుల్లా చంపేస్తాడు, అక్కడ ఉన్నవారు కూడా ఇమాం హుస్సేన్ ప్రేమిస్తున్నారు, ఎవరికి ఆయన్ని శిక్షించాలని లేదు అని అన్నారు. ఆ విధంగా వారం రోజులు అయిపోయింది. మొహర్రం 9వ తేదీ వచ్చేసింది. అప్పుడు ఉబైదుల్లా ఒక వ్యక్తిని పంపించాడు. నువ్వు వెళ్ళిన వెంటనే అక్కడ దాడి చేయి, వాళ్ళని పట్టుకొని తీసుకురావాలి లేదా చంపేయాలని చెప్పి పంపించాడు. వాళ్ళు వచ్చారు. అప్పుడు హుస్సేన్ రదియల్లాహు వారు నాకు ఒక రోజు సమయం ఇవ్వండి అన్నారు. వాళ్ళు సరే ఒక రోజు కదా అని ఇచ్చేశారు. ఇంకా వీళ్ళు రాలేదని ఉబైదుల్లా మరొక వ్యక్తిని పంపాడు. నువ్వు
వెళ్ళి ఉమర్ బిన్ సాద్ని బందీ చేసి తీసుకురండి అన్నాడు. నువ్వు కమాండర్ అవ్వు, వెంటనే హుస్సేన్పై దాడి చేయన్నాడు. ఆయన కూడా వచ్చేశాడు. వచ్చేసరికి రాత్రి అయింది. వచ్చి మీరు ఖైదీగా వస్తారా లేదా యుద్ధం చేస్తారా? అప్పుడు హుస్సేన్ రదియల్లాహు వారు ఫజర్ వరకు ఆగండి అన్నారు. సరే ఫజర్ వరకు చూద్దామన్నారు. అప్పుడు వాళ్ళకు దజ్జాల నీరు ఎవరికి దొరకకుండా ఆపేశారు. వీళ్ళు ఎవరు కూడా 240 మంది నీళ్లు నింపుకోలేదు. ఎవరి దగ్గర నీళ్లు లేవు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ దాహంతో అల్లాడిపోయారు. ఇక ఉదయం ఫజర్ తర్వాత మీరు బందీగా వస్తారా లేదా యుద్ధం చేస్తారా అన్నారు. ఇక యుద్ధం ప్రారంభం కానుంది. ఇమాం హుస్సేన్ రదియల్లాహు వారు గట్టిగా, ప్రజలారా మీ అందరికీ తెలుసు నేను ముహమ్మద్ సల్లల్లాహు వారి మనవడిని, ఫాతిమా యొక్క కొడుకుని, మీ అందరికీ తెలుసు స్వర్గంలో యువకుల యొక్క నాయకుడిని, నేను మీ అందరికీ తెలుసు నేను జీవితంలో ఎవరిని చంపలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, నేను మీ అందరిని ప్రేమించాను, మీ పేర్లని నాకు తెలుసు, మా నాన్నగారు ఇక్కడే ఇరాక్లో ఉండేవారు. ఈ విధంగా ఎన్ని చెప్పినా కానీ వారు వినలేదు. ఇమాం హుస్సేన్ వారు ఎంత చెప్పినా ఆ వచ్చినటువంటి వారు ఇదే మాట అన్నారు. ఉబైదుల్లా మిమ్మల్ని బంధించి తీసుకురామన్నాడు. అతడు చెప్తుంటే ఇమాం హుస్సేన్ వెనక పిల్లలు ఆడవాళ్ళు ఏడుపులు వినిపిస్తున్నాయి. అప్పుడు ఇమాం హుస్సేన్ నాకు అబ్బాస్ కొడుకు అబ్దుల్లా చెప్పాడు వీళ్ళని తీసుకువెళ్ళవద్దని, నేను తీసుకురాకపోతే ఎంత బాగుండని అనుకున్నాడు. ఆ విధంగా మొహరం 9వ తారీఖు రాత్రి ఒక వ్యక్తి వచ్చి హుస్సేన్ రదియల్లాహు వారితో మిమ్మల్ని నేను కాపాడడానికి వచ్చాను, మీరు వచ్చేయండి, నేను తీసుకువెళ్తాను, నా దగ్గర 5,000 మంది సైన్యం ఉన్నారు, రండి అన్నారు. కానీ లేదు, నేను వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళనన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి పిల్లలను ఆడవాళ్ళని వెళ్ళిపో అని చెప్పండి, మీరు కావాలి వాళ్ళకని అన్నారు. వారన్నారు మీరు ఉండగా మేము వెళ్ళమన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిజాయితీతో కూడినటువంటి నాయకత్వం అవసరమని నమ్మినటువంటి హుస్సేన్ రదియల్లాహు వారు నిజానికి నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఇక యుద్ధం ప్రారంభమైంది. చాలా భీకర యుద్ధం అవుతుంది. అటువైపు చాలా మంది పోతున్నారు. ఇమాం హుస్సేన్ ముందు ఎవరు నిలబడడం లేదు. అంత ధైర్య సాహసాలతో యుద్ధం చేస్తున్నారు ఇమాం హుస్సేన్ రదియల్లాహు వారు. హిజ్రీ 61వ సంవత్సరం ముహర్రం 10వ రోజు ఆషురా, క్రీస్తు శకం 680 అక్టోబర్ 10 కర్బలా యుద్ధంలో హుస్సేన్ రదియల్లాహు అన్హు మరియు ఆయనతో పాటు 72 మంది అనుచరులు యజీద్ ఇబ్ని ముఆవియా యొక్క భారీ సైన్యంతో ఒక అంచనా ప్రకారం సుమారు 4,000 నుండి 30,000 మంది వరకు పోరాడారు. ఈ చిన్న సంఖ్యలో ఉన్నప్పటికీ హుస్సేన్ మరియు ఆయన అనుచరులు అసాధారణ ధైర్యం మరియు త్యాగాన్ని ప్రదర్శించారు. చివరికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సైన్యం ఒక్కొక్కరు అందరూ వెళ్ళిపోయారు. ఆయన ఒక్కరే మిగిలిపోయారు. అప్పుడు వెనక నుండి ఒక వ్యక్తి బల్లెంతో కొట్టాడు. ఆయన పడిపోయారు. లేవాలి అనుకున్నారు, చెయ్యి తీసేశారు. లేవాలి అనుకునే లోపే ఇంకొక దెబ్బ కొట్టారు. చివరికి ఆయన మెడ తీసేశారు. ఉబైదుల్లా బిన్ జియాద్ చెప్పిన ప్రకారం మెడ అయినా లేదా బందీగా అయినా తీసుకురావాలి అన్నాడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3748 ప్రకారం మెడను పల్లెంలో తీసుకుని వచ్చారు. ఇమాం హుస్సేన్ చాలా అందంగా ఉండేవారు, ముహమ్మద్ సల్లల్లాహు వారిలా ఉండేవారు. అప్పుడు ఉబైదుల్లా బిన్ జియాద్ కర్ర పట్టుకొని ఇటువంటి అందగాడిని ఎక్కడ చూడలేదు అని తల తీసుకువచ్చి పల్లెంలో పెట్టిన తలపై కర్రతో కొడుతున్నాడు. అప్పటికి ఆయన వయసు 70 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఈ తలను సిరియాలో ఉన్న యజీద్ దగ్గరికి పంపించాడు. చరిత్ర ప్రకారం ఈ పని నేను చెయ్యమని చెప్పానా, ఎంత దారుణ పని చేశారన్నారు యజీద్. ఇమాం హుస్సేన్ రదియల్లాహు వారిని మీరు షహీద్ చేశారా అన్నాడు. అయితే ఉబైదుల్లా బిన్ జియాద్ ఏమనుకున్నాడంటే నాకు ఇలా చేస్తే గొప్ప పదవి లభిస్తుంది, గౌరవ మర్యాదలు లభిస్తాయి అనుకున్నాడు. కానీ అతని పదవిని తీసేశారు. కొంతమంది ఇది నాటకం అంటారు, కానీ అల్లాకు తెలుసు ఏం జరిగిందో అనేది. ఇదంతా అయ్యాక వాళ్ళ ఆడవాళ్ళని పిల్లల్ని తీసుకుని షామ్కి వెళ్ళాడు. అక్కడ యజీద్ వాళ్ళందరికీ గౌరవ మర్యాదలు చేశాడు, వాళ్ళందరికీ ధనం ఇచ్చాడు. ఆ రకంగా ఇమాం హుస్సేన్ రదియల్లాహు వారిని షహీద్ చేశారు. ఈ విధంగా ఇమాం హసన్ రదియల్లాహు అన్హు మరియు హుస్సేన్ రదియల్లాహు వారు షహీద్ అయ్యారు. ఇంతవరకు నేను చర్చించినటువంటి విషయాలు కొన్ని హదీసుల నుండి మరికొన్ని చరిత్ర నుండి మీ ముందు తెలియజేశాను. కానీ ఖచ్చితంగా ఏం జరిగిందనేది వల్లాహు ఆలం, అల్లాకే బాగా తెలుసు. అయితే ఇమాం హుస్సేన్ రదియల్లాహు వారి పట్ల ఇంత పెద్ద ఘోర విషాదం జరిగింది. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివున్. దీనికి ప్రతి విశ్వాసి కూడా మనసులో బాధపడాలి అంతే తప్ప రక్తాన్ని చిందించాలని, పీర్ల పండుగ చేయాలని ఎక్కడ కూడా లేదు. మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మొహరం 10వ తేదీ ఆషురా యొక్క ఉపవాసం పాటించాలి. కానీ కొంతమంది ముస్లింలు చేస్తున్నటువంటి పీర్ల పండుగ నిజంగా ఇది ఇమాం హుస్సేన్ వారిని అవమానించడమే, ధర్మాన్ని హేళన చేయడమే అవుతుంది. అసలు ఈ పీర్ల పండుగ ఎలా వచ్చింది? పీర్లు అంటే ఏంటి?
పంజా లేదా ఆలం అని పిలిచే జెండాలను ఇత్తడి పల్లాల వంటి వాటిని కర్రలకు తొడిగి రోడ్లపై ఊరేగిస్తూ పీర్ల పండుగ చేసుకుంటారు. నిప్పుల గుండం తొక్కడం, రక్తం కారేలా ఒంటిని కోసుకోవడం, కొరడాలతో కొట్టుకోవడం లాంటి ఆచారాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కానీ ఆయన శిష్యులు సహబాలు కానీ ఎక్కడ కూడా అవలంబించలేదు. చరిత్రలో ఎక్కడ కూడా మీకు కనిపించదు. ఇస్లాం ఎంతో ఉన్నతమైనటువంటి హుందా అయిన ఆరాధనా విధానాలను, పద్ధతులను మనకు నేర్పిస్తుంది తప్ప అర్థం పర్థం లేని పిచ్చి చేష్టలు చేయమని అస్సలు ఇస్లాం చెప్పదు. ఒకానొకప్పుడు కర్బలా మైదానంలో జరిగిన ధర్మయుద్ధంలో హజరత్ హుసేన్ రదియల్లాహు అన్హును అతి తక్కువ సంఖ్యలో ఉన్న ఆయన అనుచరులను శత్రు సైన్యం కుట్రపూరితంగా చంపి ఆయన తలను ఇంకా ఆయన అనుచరుల తలలను బల్లాలకు కత్తులకు గుచ్చి కరాల నృత్యం చేసుకుంటూ ఊరేగింపుగా వారి నాయకుడైనటువంటి ఉబైదుల్లా బిన్ జియాద్ దగ్గరకు వెళతారు. దానికి సింబాలిక్గా నేడు కొందరు నామమాత్రపు ముస్లింలు ఊరేగించేవే పీర్లు. అటువంటప్పుడు ఆనాడు శత్రు సైన్యం ప్రదర్శించిన పైశాచికత్వానికి గుర్తుగా నేడు కొందరు ఊరేగిస్తున్న పీర్లు వారికి ఎలా పవిత్రమవుతాయండి? ఒక్కసారి మీరే చెప్పండి. మీ తండ్రిని ఎవరైనా చంపి ఆ ముండాన్ని కర్రకు గూచి ఊరేగింపుగా తీసుకువెళ్తే మీరు బాధపడతారా? లేక ప్రతి సంవత్సరం ఆ డేట్లో ఆ సింబాలిక్గా మీరు కూడా అలా చేస్తూ ఊరేగింపుగా డ్యాన్సులు వేస్తారా? ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన మీరే చేసుకోండి. నిజమేంటో మీకే అర్థమవుతుంది. అల్లాహ్ మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ హదీసుల వెలుగులో సత్యాన్ని తెలుసుకుని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అలాగే ముహర్రం 10వ తేదీ రోజా ఉండే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకునే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.